హలో, వెల్కమ్ టు శివగంగా ఫుడ్ అండ్ ఆయుర్వేద A to Z ఛానల్ నుండి నేను మీకు ఈరోజు సేమియా ఉప్మాని ఎలా చేయాలో చెప్తున్నాను. జీడిపప్పుతో సేమియా ఉప్మాని ఎలా చేస్తారన్నది చూపిస్తున్నాను. ముందుగానండి ఈ గ్లాస్ ఉంది కదా, ఈ గ్లాసు మళ్ళీ సేమియాలు తీసుకున్నాను. ఒక ఉల్లిగడ్డ, 4 పచ్చిమిరపకాయలు, ఇది శనగపప్పు, ఆవాలు, పల్లీలు. ముందుగా జీడిపప్పుని నూనెలో వేసుకోవాలి. ముందుగా జీడిపప్పుని నూనెలో దూరగా వేసుకోవాలి. వేయించుకొని తీసేసేయాలి. ఇప్పుడు ఆ నూనెలో మనము అన్ని జీడిపప్పు, ఆవాలు, జీడిపప్పు కాదు, శనగపప్పు, పల్లీలు, ఆవాలు నూనె వేసేయాలి. చూసారండి, ఇలా వేగినాయి కదా. ఇప్పుడు మనం జస్ట్ వేయాలి పల్లీలు. ఇప్పుడు కోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు, చూడండి ఇలా వేగినాయి కదా. దీంట్లో నీళ్ళు వచ్చి సేమియాలు వేయకూడదండి ఎప్పుడు కానీ. అంటే ఇట్లా మంచి గాజు ముద్ద అవుతుంది అనమాట. అంటే ఎద్దు ఒకసారి ముద్ద అయిపోతుంది. దీంట్లో ఇలా మనం సేమియాలు పోసుకోవాలి. పోసుకొని కొద్దిగా వేగనివ్వాలి. చూడండి ఇలా వేగింది కదా. వేగినప్పుడు మనము గ్లాసున్నర సేమియాలు తీసుకున్నాం, గ్లాసున్నరకి ఎక్కువ. ఈ గ్లాసుతో 3 గ్లాసులు నీళ్ళు పోయాలి. ఒకటి, 2, 3. ఇప్పుడు దీంట్లో మనము ఉప్పు వేసుకుందాం. చూడండి ఇంత ఉప్పు పడుతుంది. రాళ్ళు ఉప్పు టేస్ట్ అవుతుందని రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇంత ఉప్పు పడుతుంది. నేను ఇక్కడ తిరుగుతున్నాను. చూడండి సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పులు ఇందులో వేసి ఇలా కలిపేసుకోవాలి. కాబట్టి ఇలా సేమియా ఉప్మా రెడీ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉంటానండి, బాయ్.